అదే అయితే సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారంటే దీనికున్న హ్యూజ్ రెస్పాన్స్ ఉంది, ఇంత బాగుందని చెప్పేసి. బట్ జనరల్గా ఏంటంటే ఈ రోజుల్లో కలెక్షన్స్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది బేసిక్గా. సార్. ఫస్ట్ డేనో సెకండ్ డేనో ఒక పోస్టర్ వస్తుంది, అంటే అవును సార్. ఇన్ని కోట్లు అని చెప్పేసి. అవును సార్. మరి మీరు అసలు పోస్టర్ అయిపోవడానికి రీజన్ ఏంటి? లేదు సార్, ఇప్పుడు అందరూ చేస్తున్నారు. అది వేసిన తర్వాత అది చాలామంది మనం ఎంత జెన్యున్గా వేసినా కూడా అది కరెక్టా తప్ప అనలైజింగ్ పెట్టడం, దాని కమెంట్స్ పెట్టడం. సో ఇది ఎందుకు కలెక్షన్స్ అనేది మనం ఎలాగో బయట వస్తూ ఉంటాయి. దానికి చాలా వెబ్సైట్స్ ఉన్నారు, వాళ్ళు రివ్యూ చేస్తాం, వాళ్ళు వేసుకుంటారు. సో మనం డే 1 డే 2 పాతకాలం వేస్తాం కదా, డే 3 బ్లాక్ బస్టర్ అదే చేస్తామని ఫిక్స్ అయ్యాం మేము. సో ఒకవేళ మన డిసైడబుల్ కలెక్షన్ వచ్చినప్పుడు వేయొచ్చు. రైట్ నో దాని గురించి ఫోకస్ చేయలేదు మనం. కాకపోతే అంటే బయట ఫేక్ పోస్టర్లు ఎక్కువ తిరుగుతున్నాయి కదా, 186 crores 200 crores అని తిరుగుతున్నాయి. ఇప్పుడు అది చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ప్రొడక్షన్ హౌస్ కూడా అనుకోవచ్చు కదా యాక్చువల్గా. లేదు, మనం వేయలేదు అఫీషియల్ సైట్స్. అదే అఫీషియల్ వేస్తే తెలుస్తుంది. అదే చెప్తున్నాను, మనం ఎంత అఫీషియల్గా వేసినా ఫేక్ వేస్తూనే ఉంటున్నారు. సో అందువల్ల మనం దాని గురించి పట్టించుకోలేదు సార్. కలెక్షన్స్ అనేవి వేయదలుచుకోలేదు, ఇప్పటికి అనుకోలేదు. టుమారో చెప్పలేము, మార్చుకోవచ్చు, మా ఒపీనియన్ మార్చుకోవచ్చు.